హాయ్ ఫ్రెండ్స్, గుండి శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు రాజకీయాలు ఎంత కుళ్ళిపోయాయంటే ఈ రాజకీయాల్లో మనం వేలు పెట్టకూడదన్నంతగా కుళ్ళి కృషించిపోతున్నాయి. విలువలు అనేవి లేకుండా ఉన్నాయి. విలువలకు పాతరేశారు. ప్రపంచంలో ఏ వ్యవస్థలోనైనా ఏ పని చేయాలన్నా, ఏ చదువుకోవాలన్నా, ఉద్యోగం సంపాదించాలన్నా ప్రతిదానికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. ఒక క్లర్క్ ఉద్యోగం కావాలి అంటే మినిమం ఇంటర్ పాస్ కావాలి. ఒక అటెండర్ ఉద్యోగం కావాలంటే 10th ఫెయిల్ అయిన వాళ్ళని తీసుకుంటారు. అదేవిధంగా ఒక పోలీస్ ఉద్యోగం కావాలంటే దానికి సరిపడా ఎత్తు ఉండాలి, డిగ్రీ ఉండాలి. ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. మరి అదేవిధంగా ఒక డాక్టర్ ఇంజనీర్ కావాలంటే ఎంసెట్ ఎంట్రన్స్ రాయాలి. ప్రతి దానికి కూడా ఒక నిర్దిష్టమైన క్వాలిఫికేషన్ ఉంది. కానీ ఏ క్వాలిఫికేషన్ లేకుండా చదువుకున్న వాడిని కూడా చేతులు కట్టేసి తన ముందు నిల్చునే ఒకే ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు. అతను చదువుకోవాల్సిన అవసరం లేదు, అతని క్వాలిఫికేషన్తో పని లేదు. అతను మర్డర్లు, మానభంగాలు, కబ్జాలు చేస్తే చాలు, 10 మందిని భయపెడితే చాలు. మరీ ముఖ్యంగా మన భారతదేశంలో ఇలాంటి రాజకీయాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత దుర్మార్గమైన రాజకీయాలు లేవు. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలు కూడా మరి అధ్యక్ష పదవికి 2 సార్లే పోటీ చేయాలనే నిబంధనలు ఉంది. కానీ మన దగ్గర ఆ నిబంధనలు లేవు. ఒకవేళ ఉన్నా కూడా అవి తుంగలో దొక్కినా కూడా ఇది తప్పు అని అధికారులు కానీ కొన్ని సమయాల్లో కోర్టులు కూడా వెనకడుగేస్తున్నాయి. ఎటుతిరిగి పేదవాడే సమిధలైపోతున్నారు. పేదవాడిని ఎవరైనా రాబంధువులో పీక్కొని తింటున్నారు. కానీ మరి రాజకీయాల్లో పోవడానికి ఒకటే క్వాలిఫికేషన్, నలుగురు చంపటం, లేకపోతే రేపులు చేయటం, 4 భూములు కబ్జా చేసుకోవటం. ఆ క్వాలిఫికేషన్ ఉంటే చాలు రాజకీయ నాయకులు చెంత చేరి నెమ్మదిగా ప్రెసిడెంట్లు గాను, మరి కార్పొరేటర్లు గాను, మున్సిపల్ చైర్మన్ గాను మనం ఇవాళ చూస్తున్నాం. రౌడీజం చేసి హత్యాయత్నం చేసిన వాళ్ళు కూడా మనం ముందే మరి మున్సిపల్ చైర్మన్లు అయ్యారు. ఇది ఇంకెన్నాళ్ళు? 78 సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చి. పార్టీలు మారుతున్నాయి. 55-60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. మోడీ గారు 3 టర్ములు, గతంలో వాజ్పేయి గారు. మరి పార్టీలు మారుతున్నాయి కానీ వీటిని అరికట్టే వ్యక్తి లేకుండా పోయాడు. అది చాలా బాధాకరం. ఎందుకు ఈ రాజకీయ నాయకులు క్వాలిఫికేషన్ లేకుండా రాజకీయాల్లోకి వచ్చి రిటైర్మెంట్ లేకుండా మావాడు 8 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, మావాడు 10 సార్లు అయ్యాడు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. నిజంగా సిగ్గుపడాలి. 10 టర్ములు అంటే ఒక 50 సంవత్సరాలు రాజకీయాలు ఉంటే ఎంత అవినీతితో కూరుకుపోతాడు. మనం చూసాము, ఎంతోమంది ముఖ్యమంత్రులు జైలు పాలయ్యారు, చెప్పకూడదు తిన్నారు, మంత్రులు జైలు పాలయ్యారు. మరి రాజకీయ వ్యవస్థ యొక్క ఆధిపత్యాన్ని బ్యూరోక్రాట్స్ కానివ్వండి, గౌరవనీయ న్యాయస్థానాలు కానీ తగ్గించలేకపోతున్నాయి. మరి ఈ విధంగా జరుగుతుంటే భవిష్యత్తులో ఈ దేశం నుంచి ఇంకో ఏదైనా ప్రశాంతమైన దేశం ఉంది అక్కడికి వెళ్ళాలన్న ఆలోచనలు ప్రతి మనిషిలో వస్తున్నాయి. సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది. వాక్ స్వాతంత్రం అనేది లేకుండా పోయింది. వాక్ స్వేచ్ఛ అనేది లేదు. ఒక వ్యక్తి తప్పు చేశాడు పలానా పార్టీ అంటే తెల్లారిపాటికి అర్ధరాత్రి 3ంటికి, తెల్లారి కూడా కాదు, అర్ధరాత్రి 3ంటికి ఒక గ్యాంగ్స్టర్ను, ఒక దేశద్రోహిను చుట్టుముట్టినట్టు ఇళ్ళ చుట్టూరు పోలీసు వచ్చి అరెస్ట్ చేసుకొని కోర్టులు వేసి కుల్లబొడుస్తున్నారు. మరి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎలా అయ్యారు? తప్పు చేస్తున్న రాజకీయ నాయకుని ఎదిరించలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారంటే వీళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి కూడా
ఆ రాజకీయ కుటుంబాల నుంచి సిఫార్సులు చేసిన వాళ్ళు అయి ఉంటారు. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వీడియోలు లక్షల్లో చేయండి మిత్రులారా. కనువిప్పు తేండి మిత్రులారా, ప్రజా చైతన్యం తేండి మిత్రులారా. ఎవరో చేస్తారులే అనుకుంటే ఎవరికి వాళ్ళే ఈ విధంగానే ఉండిపోతారు. తప్పనిసరిగా రాజకీయాల చైతన్యం రావాలి, చదువుకున్న యువత రావాలి, మరి ఉన్నతమైన ఆశయాలు ఉన్న వాళ్ళు రావాలి. అప్పుడే ఈ సమాజంలో అభివృద్ధి గురించి మనం ఆలోచించవచ్చు, అభివృద్ధిని కాంక్షించవచ్చు. అదేవిధంగా ఉన్నత విద్యావంతులు వస్తే వాళ్ళు కూడా ఈ సమాజం ఉన్నతంగా ఉండాలనే ఆలోచన చేసి సమాజాభివృద్ధికి తోడ్పడతారు. మరి నాది ఒక చిన్న విన్నపం మిత్రులారా. ఈరోజు కొంతమంది అమెరికాలో ఉద్యోగాలు చేసుకునే పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు మన దేశంలో ఉండి ఇక్కడ నిత్యావసర వస్తువులు తీసుకుంటున్నారు. ఇంకా ఏది బీపీఎల్ కార్డు కింద. అదేవిధంగా రాజధాని ఏరియాలో కోట్లు పలుకుతుంటే రాజధాని ఏరియాలో 10 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ బియ్యం తీసుకుంటున్నారు, పెన్షన్లు తీసుకుంటున్నారు. మరి పిల్లలు ఉన్నత విద్యావంతులయ్యి లక్షల్లో ఉద్యోగాలు చేసి సంపాదించిన తల్లిదండ్రులు కూడా బియ్యం తీసుకుంటున్నారు, తర్వాత పెన్షన్లు తీసుకుంటున్నారు, ఇంకా రకరకాల ప్రభుత్వ పథకాలను తీసుకుంటున్నారు. ఇది దేశాభివృద్ధికి ఎంతో ఆటంకమైన విషయమే. స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు తమ బీపీఎల్ కార్డును రద్దు చేసుకొని మనవంతు